ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 26, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము ఈ లోకంలో ఒక స్నేహం చేయాలన్నా, ఒక బంధుత్వాన్ని కలుపుకోవాలన్నా నమ్మకమే ప్రాముఖ్యమైనది. ఒకసారి నమ్మాము అంటే ఇక జీవితంలో వారిని మనం వదులుకోము. ఒకసారి నమ్మకాన్ని కోల్పోయాము అంటే ఇక జీవితంలో వారిని నమ్మము. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళ ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా మనల్ని నమ్మితేనే వారు ఉద్యోగాలు ఇస్తారు. ఆ నమ్మకం కలగడానికి మనకి ఎన్నో పరీక్షలు పెడతారు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం వెలపెట్టి కొనలేనిది కూడా నమ్మకమే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మన జీవితాలు బాగుంటాయి. అలాగే దేవుడు అంటున్నారు, యెహోవా యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుతారట, వారికి మెండుగా దీవెనలు దేవుడు కుమ్మరిస్తారట. ఈ నమ్మకం విషయంలో మనము మోషే గారిని మాదిరిగా తీసుకోవచ్చు. ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే సెలవిచ్చారు. అలాగే దావీదు గారు మనం చూసుకున్నట్లయితే అతడు రాజుగా ఉన్నప్పుడు అతనితో కలిసి ఉండడానికి పనివారి విషయంలో దేశంలో నేను నమ్మకమైన వారిని వెతుకుతున్నానని అంటారు. వారిలో అబద్ధము మోసము ఉండకూడదు అని అంటారు. అలా ఉంటే వారు నాతో ఉండటానికి పనికిరారు. అలాంటి వారు దేవునికి అసహ్యులు గనుక నాకును అసహ్యులే అని అంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మన విషయానికి వస్తే దేవుడు మనలో ఏ నమ్మకాన్ని చూసి మనకి ఆయన పిల్లలుగా పిలుచుకున్నారు. నమ్మకము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆ నమ్మకానికి తగినట్లు ఉండటం కూడా అంతకంటే ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు ఏ నమ్మకాన్ని కలిగి మనల్ని పిలిచి ఆయన పనివారుగా చేసుకున్నారో, ఆయన పిల్లలుగా చేసుకున్నారో, ఆయన యొక్క సంఘంలో మనకు కూడా స్థానం ఇచ్చారో, ఆ నమ్మకానికి తగినట్లు మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అబద్ధము కానీ మోసము కానీ మన జీవితంలో ఉండకుండా దేవుణ్ణి నమ్మిన మనమందరినీ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడు మనల్ని నమ్మారు గనుక నమ్మి ఇచ్చిన పని విషయంలో మనము అభివృద్ధి పడాలి. దేవుని చిత్తానికి తగినట్లుగా జీవిస్తే దేవుడు మన కొరకు దాచిపెట్టిన ప్రతి ఇవన్నీ కూడా మన మీద కుమ్మరిస్తారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.